సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'పుష్ప ది రూల్' సినిమా థియేట్రికల్ హక్కులను ₹200 కోట్ల ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తందాని కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఇది బాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డ్ డీల్ అని చెప్పవచ్చు. నాన్ హిందీ సినిమాను బాలీవుడ్లో అంత భారీ దక్కించుకోవడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. సినిమా విడుదలకు ముందే అక్కడ రికార్డ్ బద్దలు కొడుతుంది. ఇండియన్ సినిమా మార్కెట్ను షేక్ చేస్తూ ఈ సినిమా రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్గా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పుష్ప టార్గెట్ గ్లోబల్ మార్కెట్పై కూడా పడింది. పుష్ప సినిమా కోసం ఓటీటీలో కూడా గట్టి పోటీ ఉంది. ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకోవాలని నెట్ఫ్లిక్స్ 250 కోట్ల వరకు కోట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే డిజిటల్ హక్కులో కూడా పుష్పనే టాప్ అవుతుంది. గతంలో త్రిబుల్ ఆర్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం 170 కోట్లు పెట్టారు. దేశవ్యాప్తంగా పుష్ప చిత్రం భారీ అంచనాలు ఉండడంతో మార్కెట్ స్థాయి కూడా అదే రేంజ్లో పెరిగిందని చెప్పవచ్చు. సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్ప 2 సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2ను బంగ్లాలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. బంగ్లాదేశ్లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా పుష్ప 2 అరుదైన రికార్డుని సాధించింది. పుష్ప 2 గురించి మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. బెంగాలీ భాషలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభిమానుల్లో మరింత జోష్ నింపేందుకు మరో టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే వచ్చిన టీజర్కు భారీ రెస్పాన్స్ రావడంతో మరో టీజర్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ న్యూస్ విన్న బన్నీ అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అభిమానులు ఫుల్ జోష్ నింపేందుకు ఈ మూవీ బృందం ఈసారి అద్భుతమైన డైలాగులతో మరో టీజర్ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం పుష్ప యూనిట్ ఒక అదిరిపోయే టీజర్ను డైలాగులతో కట్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు, ఆ పనులు పూర్తి కాగానే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతూ ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సారథ్యంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు.